మొన్నటి వరకు రాజమండ్రి వాసుల్లో భయం రేకెత్తించిన చిరుతపులి ఇప్పుడు కడియం నర్సరీ వాసులను భయపెడుతోంది. కడియం నర్సరీలో చిరుతపులి అడుగుజాడలను గుర్తించినట్లు అధికారులు నిర్ధారించడంతో నర్సరీ వాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా దివాన్ చెరువు అభయారణ్యం నుండి ఓ చిరుతపులి తప్పించుకొని రాజమండ్రి జనావాస ప్రాంతాల్లో సంచరిస్తున్న విషయం తెలిసిందే. గత 4 రోజులుగా దీని జాడ కనిపించకపోగా ప్రస్తుతం కడియం నర్సరీలో పాదముద్రలు కనిపించడంతో అధికారులు అవి రాజమండ్రిలో తిరుగుతున్న చిరుత అడుగులుగానే నిర్ధారించారు. దీంతో కడియం చుట్టుప్రక్కల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. కాగా మండపేటకు ఈ ప్రాంతం సుమారు 12 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మండపేట తహసీల్దార్ కార్యాలయంలో రామచంద్రపురం ఆర్డీఓ సుధాసాగర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలెవరూ ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. చిరుతను బంధించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిరుతపులి సంచారం పైన ప్రజల్లో అవగాహన కల్పించడానికి అప్రమత్తం చేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. ఈ వివరాలు మన డిఎఫ్ఓ గారు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు యానిమల్ కోసం. సో ముఖ్యంగా దీనిపైన పబ్లిక్ని కోరేది ఏంటంటే వాళ్ళు ఒంటరిగా సంచరించడం కానీ లేదా ఆరుబయట రాత్రి సమయంలో నిద్రించడం కానీ పిల్లల్ని బయట ఆడుకోవడానికి విడిచిపెట్టడం కానీ అటువంటి చేయొద్దని, అలాగే యానిమల్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఇన్ఫర్మేషన్ తెలియజేయడము, అలానే దాన్ని తొందరపడి దాన్ని హాని చేయడం కూడా దాన్ని చంపడం అటువంటిది కూడా చట్టరీత్యా నేరం అవుతుంది కనుక దాన్ని కొన్ని పొలాలకు కానీ లేదా నర్సరీస్కి కానీ వెళ్ళేటప్పుడు శబ్దాలు చేసుకొని వెళ్ళటము కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. అవన్నీ మీకు తెలియజేస్తాము రాతపూర్వకంగా కూడాను. చిరుతపులి సంచరిస్తుందన్న విషయాన్ని గమనించి దయచేసి ప్రజలందరూ కూడాను అప్రమత్తంగా ఉండాలని కోరడమైనది. వివరాలు తెలియజేస్తే అక్కడ మన అటవీ శాఖ నుంచి వాళ్ళ సిబ్బందిని కానీ డిప్లాయ్ చేస్తూ అక్కడ మనకి కేజెస్ని ఈ ట్రాప్ కెమెరాస్ని అవన్నీ ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ మనకి కడియం ఆ ప్రాంతంలో చివరిగా మనకి గుర్తించబడినందున అక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేయడం అనేది దానికి మనకు అనుసరించి ఈ ఏడిద పరిసరాల్లో మనకి ఎక్కువగా నర్సరీస్ ఉండడం వల్ల అక్కడ ప్రజల్ని విజ్ఞప్తి చేయడం అవుతుంది. అందుకు దయచేసి మీరు ఒంటరిగా వెళ్ళడం కానీ పిల్లల్ని విడిచిపెట్టడం కానీ చేయొద్దు. అలానే అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో కానీ మనం మొబైల్స్లో వీటిల్లో చేస్తుంటాము. దానివల్ల మన అటెన్షన్ టైం అంతా వృధా అవుతుంది. నిజంగా యానిమల్ వేరే చోట ఉండి అక్కడ హాని జరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు. అలా చేసిన వాళ్ళపైన కూడా కఠినంగా చర్యలు ఉంటాయి. ఇది గమనించాల్సిందిగా కోరుచున్నాం.